హలో అండి. వెల్కమ్ బ్యాక్. స్పైసీ అండ్ యమ్మీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ ఫ్రైని డైరెక్ట్‌గా రైస్‌లోకైనా లేదంటే రసంలోకి సైడ్ డిష్‌గా అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను 1 కేజీ చికెన్‌ని తీసుకొని వాష్ చేసి వాటర్‌లో కొద్దిగా సాల్ట్ వేసి చికెన్‌ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కనుంచాను. వాటర్‌లో ఉంచడం వల్ల పీసెస్ మంచిగా జ్యూసీగా ఉంటాయి. స్టవ్ పైన కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మీడియం సైజు ఉల్లిపాయను ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకొని అందులో ఒక 4 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ మారాక సాల్ట్ వాటర్లో మనము నానబెట్టి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసి 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. మసాలా కొరకు 4, 5 ఇలాచీ, ఒక 6, 7 లవంగాలు, స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకు, కొద్దిగా ఎండు కొబ్బరి పౌడర్ ఇవన్నీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి. చికెన్ హాఫ్ ఉడికిన తర్వాత ఇట్లా వాటర్ అంతా పైకి వచ్చేస్తాయి. అప్పుడు అందులో హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ స్పూను పసుపు వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే నాన్ వెజ్లో నీచు వాసన పోవడానికి అల్లం వెల్లిగడ్డ ఎక్కువే పడుతుంది. ఇందులో సన్నగా తరిగిన ఒక చిన్న టమాటోను వేసుకోవాలి. ఒక టీ స్పూను కారం, ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. టమాటాస్ ఎందుకంటే మనకు ముక్కకి మసాలాలు పట్టి నార్మల్గా మనం రైస్లోకి తిన్నా కూడా పీసెస్కి కొంచెం మసాలా జ్యూసీగా ఉండడానికి. టమాటా మెత్తబడిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర పౌడర్ వేయించి గ్రైండ్ చేసుకుంది, కొద్దిగా ధనియా పౌడర్, ఇది కూడా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్, కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. వేసిన మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలా కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి, అది మొత్తం ఇందులో వేసి ఒక పావు స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా వేసి మొత్తం బాగా ముక్కలకి మసాలాలంతా పట్టేలాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని అంతా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.